గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డే 4 ఫ్రమ్ అండమాన్ ఐలాండ్స్ అండ్ ఈరోజు వచ్చేసి మనం మోస్ట్ డేంజరస్ ప్లేస్ని అయితే విజిట్ చేయబోతున్నాం. అదే ట్రైబల్స్ ఏరియా. యాక్చువల్ అయితే మనం స్టోన్ కేవ్ అని చెప్పి ఒక విజిటింగ్ ప్లేస్ ఉంది సైట్ సీయింగ్ ఈరోజు. బట్ అది 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ మనం ఇక్కడ నుండి మనం ఉన్న ప్లేస్ నుండి ఆ ప్లేస్ని విజిట్ చేయడానికి మధ్యలో ఒక 48-50 కిలోమీటర్స్ మాత్రం ట్రైబల్స్ సర్వైవ్ అయ్యే ప్లేస్ అయితే ఉంటుంది. అది మోస్ట్ డేంజరస్ ప్లేస్. అది ఎప్పుడు పడితే అప్పుడు అలో చేయరు. పర్ డే ఓన్లీ 3 బ్యాచెస్ని మాత్రమే అలో చేస్తారు. సో ఫస్ట్ బ్యాచ్లోనే మేము ఎంట్రీ అవ్వాలని చెప్పి అయితే ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే బయలుదేరుతున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి ఎందుకంటే చాలా మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ అండమాన్ ఐలాండ్స్లోనే. కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది ఈచ్ కార్కి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎందుకంటే అండ్ అక్కడ ఉన్న ట్రైబల్స్తో కూడా కమ్యూనికేట్ అవ్వలేము, బట్ చూస్తామంతే. అండ్ వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ అలాంటివి అయితే తీయకూడదు. అది స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఫైనల్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడే ఫారెస్ట్ క్రాస్ వెళ్తున్నాం. తిరిగిపోయింది అసలు జర్నీ మాత్రం కదా. ట్రైబల్స్ని చూసినాం ఇందాక అసలు, కానీ క్యాప్చర్ చేసే ఛాన్స్ లేదు మనకి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట అది. సో అసలు మిస్ అవ్వకండి. మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే మాత్రం ఇటు సైడ్ వస్తే. అండ్ మీకు ఆల్రెడీ ఛాన్స్ ఉంటుంది అనుకోండి, కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం మన ట్రావెల్ కంపెనీది. సో వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళ తీసుకుని వచ్చి మొత్తం చూపిస్తారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లైమ్ స్టోన్ కేవ్స్ అంట. సో ఆ ప్లేస్ చూడడానికి మనం ఇదంతా ఇటు నుండి అటు వెళ్ళాలి. మస్తుంది లొకేషన్ మాత్రం. చూస్తా పికప్ పాయింట్ ఇది. డ్రాపింగ్ ఏమో అక్కడ ఉంది ఆ లాస్ట్లో. అక్కడ డ్రాప్ అయిపోవాలి. సో గైస్ ఇప్పుడు ట్రైబల్స్ అయితే అయిపోయింది కదా. ఇక్కడిని మనం బై బోట్ 10 మెంబర్స్ ఉన్నది. సో లైమ్ స్టోన్ కేవ్కి అయితే వెళ్తున్నాం. ట్రైబల్స్ చెప్పాలి, చాలా చెప్పాలి. యాక్చువల్లీ వాళ్ళు కంప్లీట్గా ఎట్లున్నారంటే ఆఫ్రికన్స్ టైప్ ఉన్నారు కంప్లీట్గా కదన్నా. ఆఫ్రికన్స్ ఎట్లుంటారు అట్టున్నారు స్టార్టింగ్ స్టేజ్. సో గాయ్స్ ఫైనల్ అయితే మనం లైమ్ స్టోన్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఈ లైమ్ స్టోన్ కేవ్ ఆల్మోస్ట్ ఒక 1.2 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ని రౌండ్గా వాక్ చేసుకుంటూ విజిట్ చేయడమే. అండ్ మంచి అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ వ్యూ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలని అయితే అదిరిపోయింది మొత్తం. యాక్చువల్లీ ఇదంతా వాటర్ ఉంటాయంట. సో సీ బ్యాక్ సైడ్ వాటర్ ఇదంతా. ఏవేవో రకాల పూలు ఉన్నట్టుగా మొత్తం నోటీస్ బోర్డ్స్ అయితే పెట్టిండ్రు ఏవేవో చెట్ల గురించి. సో బై ట్రెక్ చేసుకుంటే వెళ్దాం లైమ్ స్టోన్ కేవ్కి. నువ్వు చెప్పన్నా ఎక్స్పెక్ట్ చేసినా ఇట్లా ప్లేస్ ఉంటుందని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏదో వద్దా అనుకున్నాం. మార్నింగ్ లాస్ట్ అనిపించలే. 2 o'clock అంటే అసలు లేవాలని ఇష్టం లేకుండే. అయినా మన శివన మిస్ అయిపోయింది. శివ బ్రో అయితే మిస్ అయిపోయిండు. మేము ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి వేగా పోయి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 o'clock ఉంటుంది మనకి ఎంట్రీ. అక్కడ గేట్ దగ్గర ఒక 40 కిలోమీటర్స్ వచ్చాక కంప్లీట్ డీప్ ఫారెస్ట్లో అయితే ట్రావెల్ చేస్తాం. కానీ అదిరిపోయినాయి వ్యూస్. యాక్చువల్గా ట్రైబల్స్ ఏరియాస్ది కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను. ఎందుకు రిస్క్ ఎందుకని ప్రతి దగ్గర ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే ఉంది. మనకి ఎక్కడ ఛాన్స్ లేదు అసలు తీయడానికి కూడా. ఇన్ కేస్ మనం తీసినా అప్పటికప్పుడు పట్టుకుంటారు అనమాట. వాళ్ళని చూస్తేనే ఏదో
కానీ రియల్ ఆఫ్రికన్ పీపుల్ని చూసినట్టు అనిపించింది వాళ్ళని చూడగా. మామూలుగా లేరు అసలు. ఇదన్నమాట మన లైమ్ స్టోన్ కేవ్స్ది. సో ఎక్స్ప్లోర్ చేద్దాం వచ్చి. మన గైడ్ ఉన్నాడు కానీ గైడ్ ఏం సపోర్ట్ చేస్తున్నాడు, సప్పగా ఉన్నాడు ఎందుకు మన గైడ్ ఎందుకు ఏం రెస్పాన్స్ ఇస్తున్నాడు, ఏం చెప్పట్లేదు, చెప్తే ఇస్తున్నాడు అంతే. గైడ్ దగ్గరకు పోయి అడగాలి మనం. ఏమని అడుగుదాం చెప్పండి, అడుగుదాం, దాని ఏముంది. తెలియని దాని గురించి అడగడమే మనకి ఇక్కడ ఏ ప్లేస్ అయినా సరే తెలియదే ఉంది. అది కూడా వాస్తవమే. తెలిసిన ప్లేస్ అంటే టెన్షన్ లేకుండా, తెలియదు కాబట్టి కదా ఇంత టెన్షన్. ఓకే, తెలుసుకుందాం మనోడు ఫోటోలు దింపడానికి సరిపోయింది కంప్లీట్. ఈ గ్రూప్లో మా తెలుగు వాళ్ళు అయితే ఎవరు లేరని అనుకుంటున్నా, ఎందుకంటే విచ్చలవిడిగా మాట్లాడుకోవచ్చని. ఫారెస్ట్లో మ్యాంగ్రోవ్ వార్ అంటున్నా, లైమ్ స్టోన్ ఫారెస్ట్లో అసలు బాగా చేసుకుంటూ పోతున్నా. బై రన్నింగ్ కూడా చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. మేమే వెనక పడిపోతున్నాం, ఎందుకంటే నేను బ్లాగ్స్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి. అండ్ మనోడు గైడ్ ఏదో చెప్తున్నాడు, మేము దూరం ఉన్నప్పుడు చెప్తున్నాడు, వాడు దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్తలేడు. ఏదవా నారే ఏదవా పోదాం. చూస్తున్నారా పబ్లిక్ ఎట్లా అవుతున్నారు. మా గైడ్ గారు ఏం చెప్తున్నాడో నాకు ఏం అర్థమవుతలేదు. పోతున్నామా, చేస్తున్నామా, వస్తున్నామా అన్నట్టున్నాడు. ఏదో లేండి, తర్వాత చూసేస్తున్నాడు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ చెట్ల గురించి. ఐ థింక్ ఆ చెట్టు ఇలా, ఈ చెట్టు ఇలా. ఈ చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది, చాలా టూమ్ వచ్చింది, హెవీగా ఉంది. అండర్ వాటర్ వల్ల అయితే ఫార్మేషన్ అయినాయంట సముద్రంలో ఇవన్నీ. సో వాటర్ ఇలా వెళ్తాయి యాక్చువల్లీ. कुछ नजर नहीं स्ट्रक्चर देखिए, जैसे इमेजिन करेंगे स्ट्रक्चर आपको वैसे ही लगेगा। यहाँ पर क्या 2 टाइप स्टोन भी यहाँ पर, स्टैलेक्टाइट, स्टैलेग्माइट। स्टैलेक्टाइट स्टोन जो ऊपर से नीचे ग्रो कर रहे हैं, स्टैलेग्माइट जो नीचे से ऊपर जो ग्रो करेगा। साल में 1/2 से 1 इंच बढ़ता है ये साल पे पूरा। तो अंदर अंधेरा रहेगा तो संभल के चलिएगा, कुछ भी स्ट्रक्चर टच मत करिएगा। फोटो का अलावा है, अगर थोड़ा अनकम्फर्टेबल महसूस हो तो बाहर आ जाएगा, कि ज़्यादा भीड़ होने से ऑक्सीजन की मात्रा कम हो जाएगा थोड़ा। ये बढ़ते रहेगा मैडम, कुछ नया नया शेप बनते रहेगा ये लाइन का ही है जी। సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అదనమాట సంగతి. యాక్చువల్లీ మామూలుగా లేదు, నేను ఫ్లాష్ లైట్ తీసుకుని కొంచెం ఈజీ అనిపించింది. సో నైస్. బ్రో క్యా హై सर? यहाँ पर देखिए पूरा साइन कर रहा है सर, ये शाइनिंग है। ऐसे टच करेंगे तो ऐसे स्टोन ब्लैक पड़ता है ऐसे। ये रिकवर होगा नहीं अभी, बहुत साल से ऐसे ही अभी देखो इधर डेड हो रहा है इसे पूरा। अच्छा, तो यहाँ पर देखो तो मशरूम के आकार का स्ट्रक्चर है, मशरूम और यहाँ पर देख सकते हैं शंख के आकार का स्ट्रक्चर है यहाँ पर। इसको ऊपर देख लाइटिंग झूमर है, झाड़ बत्ती थोड़ा गया था। यहाँ पर देख सकते हैं एलिफेंट के, यहाँ पे बेबी एलिफेंट के हेड के स्ट्रक्चर है यहाँ पे एलिफेंट हर साल नया शेप दिखेगा जी।
यहाँ पर देखो 2 टाइप स्टोन यहाँ पर देख सकते हैं आप सब। स्टोन नाम है स्टैलेक्टाइट स्टोन, ऊपर से नीचे ग्रो कर रहा है, स्टैलेग्माइट है नीचे से ऊपर ग्रो कर रहा है, तो बीच में यहाँ पर गैप देख सकते हैं यहाँ पे। ये फुल टच हो जाएगा, इसे पिलर कहेंगे जी। तो साल में 1 इंच आप इंच ही बढ़ता है ये। सामने यहाँ पर नेचुरली पूरा क्लोज हो चुका है, नेचुरली बंद हो चुका है यहाँ पर। अच्छा ओके जी, इसका आगे सर डेंजर जोन हो चुका है सर ये। 2004 में जो अर्थ वीक हुआ था तो स्टोन कट के सरक चुका है इस वजह से सर। तो यहाँ पर देख रहे थे एलिफेंट के हेड की स्ट्रक्चर यहाँ पर, ये दिख रहा है। और यहाँ पर जेलीफिश, इसके बगल पे देखे त्रिमूर्ति, और वहाँ ऊपर वहाँ पर देखेंगे एलिफेंट के हेड का ट्रंक, और यहाँ पर एलिफेंट ईयर्स, और यहाँ पर देखिए ऊपर यहाँ पर न्यू फॉर्मेशन हो रहा है, यहाँ पर मिल्की वाइट दिख रहा है, सारे न्यू फॉर्मेशन है यहाँ पर। ये भी इसका आगे बेबी मार्बल, क्या है? बेबी मार्बल, कुछ सालों बाद कुछ नया स्ट्रक्चर बन जाएगा सर। అది తీరిపోయింది కదా బ్రో, ఎక్కడ మామూలు లేదు కదా సార్, కానీ ఈ విషయం నిజంగానే మిస్ అయిపోయింది, మామూలు మిస్ కాలేదు. టూర్లో ఇదే ఇది కూడా హైలైట్ అసలు, టూర్ మొత్తం ఇది హైలైట్. కంప్లీట్ కేవ్స్ ఇందాక చూపించాను కదా, అవన్నీ కూడా ఫార్మేషన్స్, అవి ఆటోమేటిక్గా న్యాచురల్గా అయితే క్రియేట్ అయిపోయినాయి. అవి ఎలిఫెంట్ది కానీ అవన్నీ చాలా ఉన్నాయి, మీకు ఇందాక చూసారు కదా సినిమాటిక్ షాట్స్లో, అవన్నీ న్యాచురల్గా క్రియేట్ అయినవి అవన్నీ. అండ్ ఇంతటితో ఎండ్, బ్యాక్ టు బోర్డు దగ్గరికి అయితే వెళ్తున్నాం నేను అన్న. సో సార్ ముందు పబ్లిక్ చూపిస్తుంది చూడండి, ఇట్లున్నారు ఇక్కడ. దిస్ ఈస్ ద రియాలిటీ. సో గైస్, లైమ్ స్టోన్ కేవ్ అయితే విజిటింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇక బ్యాక్ టు బోర్డు దగ్గరికి వెళ్తున్నాం. అదిరిపోయినాయి లొకేషన్స్ మాత్రం, సూపర్ అసలు. సో గైస్, ఫైనల్లీ ట్రిప్ ఈజ్ ఓవర్. సో ఇంతటితో ఐ థింక్ మీకు ఈ ప్లేస్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ ప్లేస్ మీరు విజిట్ చేయాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, మన కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళే వచ్చి మీకు చూపిస్తారు. సో ఇంతటితో బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్ వెళ్దామంటే బాయ్ బాయ్, సీ యూ.